హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిఫోర్ వాచింగ్ మై వీడియో. అందరూ సంక్రాంతి హాలిడేస్‌కి ఊరు వెళ్తుంటే మేము మాత్రం నర్సాపూర్ ఫారెస్ట్ చూడడానికి వెళ్ళాము. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంటి నుంచి 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా 23 కిలోమీటర్స్ ఉంది నర్సాపూర్‌కి. ఎయిర్‌పోర్ట్‌ని క్రాస్ చేసి మనం నర్సాపూర్ చేరుకుంటాం. మేము నర్సాపూర్ రీచ్ అయ్యాము. ఈ హైవే పక్కన ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అండి, ఈ ఫారెస్ట్‌లో మంకీస్ అన్నీ రోడ్ మీదకే వచ్చినట్టున్నాయి. వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఫుడ్ వేస్తున్నారు. సో, దానికోసం మంకీస్ అన్నీ ఇక్కడికొచ్చినట్టున్నాయి. సో, హైవే మీద నుంచి వెళ్తుంటే ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వాళ్ళు. నాకైతే లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. మేము అనుకున్న డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో, పార్కింగ్ సెక్షన్ అక్కడుంది. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌కి రీచ్ అయిపోయాము. తినడానికి జామకాయలు తప్పితే ఏమీ లేవు. చుట్టుపక్కల ఏమీ ఉండవు. పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసుకున్నాం. వీలర్‌కి అయితే ₹10, 4 అండ్ 3 వీలర్స్‌కి మాత్రం ₹20 చార్జ్ చేస్తారు. సో, నర్సాపూర్ అర్బన్ పార్క్‌కి రీచ్ అయ్యాము. సో, ఇక్కడది టికెట్ కౌంటర్. కేసీఆర్ గారు 2020లో స్టార్ట్ చేశారు. విజిటర్స్ అందరూ వెళ్లి విజిట్ చేయొచ్చు. సో, అడల్ట్స్‌కి ₹50 ఈచ్. చిల్డ్రన్స్‌కి మాత్రం ₹30. మా వదిన వాళ్ళ పిల్లలతో కలిసొచ్చాము. సో, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చాము. నేను మాత్రం మా వదిన వాళ్ళ ఇంట్లో ఇచ్చేసొచ్చాము. సో, ఇటువంటి ప్లేసెస్‌కి వాడిని తీసుకురాలేదు. ఇంకా టైం ఉంది వాడిని తీసుకొని వెళ్ళడానికి. ఏరియా మొత్తం ట్రెక్కింగ్ ఏరియా. సో, బాబుని తీసుకొచ్చి వాడు ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి ఓన్లీ ఈ పిల్లలు మాత్రం తీసుకొచ్చాము. ఈ ఎంట్రన్స్. సో, ఇలా వెళ్ళాలి మనం. వెళ్తూ ఉంటే మనకి మ్యాప్ వస్తుందండి. సో, మ్యాప్ దగ్గర మనం చెక్ చేసుకొని వెళ్ళాలి. సో, ఏది షార్ట్ కట్ అని, దీనికి చాలా రూట్స్ ఉన్నాయి. రూట్ మ్యాప్ చెక్ చేయకుండా అందరూ వెళ్ళే వేలో వెళ్ళాము. బట్ అదే షార్ట్ కట్ అని మాకు లాస్ట్‌లో తెలిసింది. ఓన్లీ 500 మీటర్స్ ఉంటుంది. ఆఫ్టర్ 500 మీటర్స్ తర్వాత మనం చూడాలనుకున్న టవర్ దగ్గరికి వచ్చేసాము. మెయిన్‌గా ఈ వాచ్ టవర్‌ని రీచ్ అవ్వడానికి మాకు 500 మీటర్స్ డిస్టెన్స్ అయ్యింది. వాళ్ళకి బ్యాగ్స్ అలౌ చేయరనమాట. సో, వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారు. కట్ వే మొత్తం రాళ్లతో ఉంది. చిన్న పిల్లలనైతే మనమైతే ఎత్తుకోవాలి, లేకపోతే పడిపోతారు ఆ రాళ్ల మధ్యలోంచి నడిచేటప్పుడు. సో, మేము ఈ టవర్ని చూడడానికైతే ఇక్కడికి వచ్చాము. సో, టవర్ మీద నుంచి మొత్తం ఫారెస్ట్ వ్యూ చూడడానికి కోసమే చాలామంది ఇక్కడికి వస్తారు. చూడండి ఎంత బాగుందో. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము. మొత్తం వింటర్ కాబట్టి మనకి ఫాల్ కలర్స్ థీమ్ లాగా అనిపిస్తుంది. ఎంత ప్లెజెంట్‌గా ఉందో ఈ వ్యూ దగ్గరికి వచ్చి చూస్తుంటే. చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అంతా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద ఫారెస్ట్ అంటండి. దూరంగా ఒక లేక్ కూడా కనిపిస్తుంది. కొంచెంసేపు అక్కడ ఉండి ఫొటోస్ దిగి మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యాము. బట్ ఈసారి మాత్రం వేరే రూట్‌లో వచ్చాము. కొంచెం లాంగ్ వే రూట్, బట్ కానీ బాగుంది. ఏ రాళ్ళు రప్పలు లేవు. మధ్యలో బైసన్ ఉంటే అక్కడ పిల్లలందరూ స్నాప్స్ దిగారు. మా ట్రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చి మ్యాప్ చూసుకున్నాము. మేము ఎటు నుంచి వెళ్ళామనేది ఇదిగో చూపిస్తున్నాను కదండి. మేము 500 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న వే చూసుకున్నాము. మాత్రం ఆ గ్రీన్ కలర్ ఉన్న వే నుంచి వచ్చాము. వాచ్ టవర్స్‌కి 2 వేస్ ఉన్నాయి. 100 మీటర్స్‌లో ఉంది. కొంచెం ఎత్తుగా ఉంటుంది. సో, కొంచెం ఎక్కాలన్నమాట. ఎగ్జిట్ అయిపోయి అక్కడ జాంకాయలు తీసుకొని ఉప్పు కారం పెట్టించుకొని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఈ ఉప్పు కారం ఉన్న జాంకాయలు చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు ఇలాంటి కాయలు. ఉప్పు కారం పెట్టిన జాంకాయలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, అవి తీసుకొని మేము తింటూ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు మరీ మరీ బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ.